ఇక సినీ తారలకు ఏఐ వీరను కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారట. యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్న వైరల్ అవుతుండటంతో సెలబ్రిటీలకు తంటాలట. కోర్టులో ఆశ్రయిస్తున్న నటులట. ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్ పిటిషన్లట. ఈ తరహా కంటెంట్ను అడ్డుకోలేని యూట్యూబ్ సోషల్ మీడియా అల్గారిథం లోపాల వల్లే అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. మాన్యువల్ రివ్యూతోనే పరిష్కారం అంట. నల్లమోతు శ్రీధరు. ఇక్కడ ఏమవుతుందంటే సినీ తారల ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక దూసుకుపోతుంది కదా, ఒక సూపర్ ఫాస్ట్ లాగా దూసుకుపోతుంది ఏఐ టెక్నాలజీ. దాన్ని నేర్చుకొని ఈ సెలబ్రిటీల ఫేసులతోటి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారట. సెలబ్రిటీల కంటెంట్తో క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి అన్నీ క్రియేట్ చేసి విచ్చలవిడిగా అశ్లీలమైన కంటెంట్తో పాటు నార్మల్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నా కూడా కనిపిస్తూ ఉన్నారట. దాని మీద ఈ హీరోలు కానీ హీరోయిన్లు కానీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఢిల్లీలో. ఇటు నాగార్జున కానీ, అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్యరాయ్ కానీ, కరణ్ జోహర్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఈ కంటెంట్ను అడ్డుకోలేని సోషల్ మీడియా అల్గారిథం లోపల వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నిపుణులు చెప్తా ఉన్నారు. సినీ తారలకు కృత్రిమ మీద ఏ విలన్గా మారిందట. ఇటీవలి వరకు సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్ల కోసం వాడిన సాంకేతికత ఇప్పుడు డిజిటల్ మోసగాల చేతిలో కొత్త ఆయుధంగా మారిందట. ఏ సాయంతో సినీ సెలబ్రిటీల రూపంలో తయారవుతున్న చిత్రాలు, వీడియోలు కలకరం రేపుతున్నాయి. సినీ తారలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా గ్యాంబ్లింగ్, మోసపూరిత యాప్ల యాడ్స్ తోటి